హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో ఈపీఎఫ్ఓ మనకు మరొక కొత్త అప్డేట్ తీసుకువచ్చింది. పిఎఫ్ పాస్వర్డ్కి సంబంధించి అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మనం పిఎఫ్ మెంబర్ పేజ్లోకి లాగిన్ అయిన తర్వాత కింద మనకు ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఈ విధంగా పాస్వర్డ్ మనం చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ మనం చూస్తే యూఏఎన్ నంబరు, నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇదివరకు ఏంటంటే ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, అంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఆధార్లో ఉన్న డీటెయిల్సే ఎంటర్ చేయాలి. అలా ఉన్నప్పుడు ఏంటంటే కొందరికి పాస్వర్డ్ క్రియేట్ అయ్యేది, కొందరికి క్రియేట్ అవ్వకుండా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఆధార్లో మిస్ మ్యాచ్ ఉన్నా కూడా పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు ఆధార్ నెంబర్ ఎక్కడ కూడా అడగడం లేదు. ఓన్లీ బేసిక్ డీటెయిల్స్, అంటే మీ పిఎఫ్లో ఏ విధంగా డీటెయిల్స్ ఉంటాయో అవి ఎంటర్ చేస్తే సరిపోతుంది. చాలా వరకు పిఎఫ్లో ఆధార్లో సేమే ఉంటుంది డాటా అంతా. కానీ కొందరికి ఏంటంటే నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మిస్ మ్యాచ్ ఉంటుందన్నమాట ఆధార్లో, పిఎఫ్లో. అలా ఉన్నప్పుడు వారు ఓల్డ్ ప్రాసెస్లో పాస్వర్డ్ అనేది క్రియేట్ కాలేదు మనకు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ మనము ఆధార్ నెంబర్ ఎంటర్ చేయట్లేదు కాబట్టి పిఎఫ్లో ఉన్న రికార్డ్స్ ప్రకారమే మనం ఎంటర్ చేస్తాం కాబట్టి పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఒక మంచి అప్డేట్. కానీ ఇంకోటి ఏంటంటే గతంలో మనకు ఆధార్ లింక్ అయిందా లేదా అనేసి మనము ఫర్గెట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనకు అక్కడ చూపించేది అనమాట, దిస్ యూఏఎన్ నెంబర్ నాట్ లింక్డ్ విత్ ఆధార్ అని చూపించేది. కానీ ఇప్పుడు మనకు ఎవరైతే కొత్తగా యూఏఎన్ నెంబరు పాస్వర్డ్ కొత్తగా ఇప్పుడు క్రియేట్ చేస్తున్నారో వారికి ఆధార్ లింక్ అయిందా లేదా అని షో చేయదన్నమాట. అది కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఆధార్ లింక్ ఉందా లేదా తెలియాలంటే మనం హుమాయింగ్ యాప్ అయితే ఓపెన్ చేసి అక్కడ మనం బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఎందుకంటే బ్యాలెన్స్ చూడాలి అంటే ఆధార్ లింక్ ఉంటేనే మనం బ్యాలెన్స్ని అయితే చూడగలం. ఇన్ కేస్ మీకు బ్యాలెన్స్ ఓపెన్ కావట్లేదు అంటే మీకు ఆధార్ లింక్ లేదని అర్థం. సో ఇది ఈపీఎఫ్ఓ లేటెస్ట్గా తీసుకొచ్చినటువంటి పాస్వర్డ్కి సంబంధించిన అప్డేట్. ఇంకా చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి నెమ్మదిగా. అలానే యూపీఐ, ఏటీఎంకి సంబంధించి కూడా అప్డేట్స్ రావాలి. ఇంకా ఎప్పుడు వస్తుందో అఫీషియల్గా అయితే తెలీదు. సో ఇదైతే ఓకే, ఇది కూడా మంచి అప్డేటే. ఎందుకంటే చాలామందికి ఆధారు, పిఎఫ్తో మిస్ మ్యాచ్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వారికి పాస్వర్డ్ క్రియేట్ అవ్వట్లేదు. కానీ ప్రస్తుతం అయితే పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు మన బేసిక్ డీటెయిల్స్ చేంజ్ చేయాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.